సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. ఇక ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చంద్రబాబు తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపైన పార్లమెంటరీ సమావేశంలో చర్చించారు. కేంద్రంతో సమన్వయం కోసం ఇప్పటికే ఒక్కో ఎంపీకి ఒక్కో శాఖను కేటాయించామని, ఆ దిశగా ఎంపీలు కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీలు రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని వెళ్లి కేంద్ర మంత్రులను కలవాలని చంద్రబాబు సూచించారు. విభజన హామీల పరిష్కారం కోసం ఎంపీలు కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన అంశాలపైన నేటి సమావేశంలో చర్చించారు. కాగా ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో కాదు, మనం ఏం చేయాలనేదే ముఖ్యమని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశంలో ఎంపీలతో సమావేశంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీల సమావేశం అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల సమీకరణ, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ప్రతి అడుగు కూడా ముందుకేయాలంటూ కూడా పార్లమెంట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి, అంతేకాకుండా పార్లమెంట్ లో వ్యవహరించాల్సినటువంటి విధానాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఆ సందర్భంలో కొంతమంది ఎంపీలు చేసినటువంటి అంటే త్వరలోనే ఢిల్లీకి రాబోతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక సంఘటన దృష్ట్యా ఆయన నిరాహార దీక్ష చేసే అంటే ఢిల్లీలో ఆ దీక్ష చేస్తానంటూ కూడా ప్రకటించినటువంటి అంశాన్ని
ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి తేలిగ్గా కొట్టి పడేసినటువంటి సందర్భంగా వచ్చే చంద్రబాబు ఆ అధ్యక్షుడు నిర్వహించినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో పార్లమెంట్ తో అనుసరించాల్సిన వ్యూహాలను మాత్రమే మనం ముందుకు తీసుకెళ్లాలి. ప్రజలు మన కోసం ఏం చేస్తామని ఎదురు చూస్తున్నారు తప్ప ఈయన ఎక్కడ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిరాహారదీక్ష చేసినా దానివల్ల వరి అంటే ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం చూస్తున్నాం. గత 5 ఏళ్లలో ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకోలేదో, ఆంధ్రప్రదేశ్ కి నష్టం చేకూరే విధంగా ఏ విధంగా అయితే ప్రవర్తించాడో దాన్ని దృష్టిలో ఉంచుకుని మనం పరిపాలన చేయాలి తప్ప ఆయన రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా సొంత ప్రయోజనాల కోసం చేసినటువంటి దీక్షల్ని మనం దీక్షల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు ఏదైతుందో మద్దతు మాత్రమే గురించి ఆలోచించాలి, రాష్ట్రం గురించి మాత్రమే ప్రధానంగా ఆలోచించాలంటూ కూడా ఆయన కొట్టిపడేసినటువంటి నేపథ్యం చూస్తున్నాం. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను కూడా ఆయన తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఢిల్లీ వెళ్ళి ఆయన నిరాహార దీక్ష చేసినంత మాత్రాన రాష్ట్రానికి ప్రస్తుతం నమ్మేటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో లేవు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఏదైతుందో ఇప్పటికే ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచించారు కాబట్టే ఇంత పెద్ద గొప్ప మెజారిటీ కూటమికి ఇచ్చారు కాబట్టి ఈయన చేసేటువంటి దీక్షల వల్ల ఉపయోగం లేదని కూడా స్పష్టమైన నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.